కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుకుందాం. 34 నుంచి 36, 37. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. మనము ఆయన మాట కోసం మనం వచ్చాం. ఆయన మాట ద్వారానే మనం బ్రతుకుతాం. ఆయన మాటలే మనకు జీవం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు నాయనా, నీకు స్తోత్రం. ఇది ప్రత్యేకమైన సమయం, మీరు మాట్లాడే సమయము దేవా. మీరు మా అందరితో మాట్లాడండి తండ్రి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. కేవలం వట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. ఆత్మదేవుడా, నా నోటిని బూరగా వాడుకొనండి. మా అందరికీ వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని ఈ లేఖనాలు నీ పాదాలకి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వినిపిస్తుంది అందరికీ? దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ సందర్భం ఏంటి అంటే, దేవుడు అన్నం తినొద్దు అంటుండా, హ్యాపీగా ఉండొద్దు అంటుండా? కాదు. కానీ వీటి వల్ల మీరు మత్తులుగా ఉండకండి. ఇప్పుడు ఈ లోకం అలాగే ఉంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా తినాలి, సంతోషంగా ఉండాలి, ఈ లోకంలో ఏదైనా వారికి నచ్చిన విధంగా బ్రతకాలి అనే ఒక ఆశలతో ఈ లోకము పరిగెత్తుతుంది. కానీ దేవుని బిడ్డలు దేవుడిచ్చిన ఒక క్రమశిక్షణ అనేది ఒక ప్రత్యేకత. దేవుని బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అందరి కోసం కాదు. వాళ్ళలా మీరు ఉండొద్దు, వాళ్ళలా మీరు ఉండొద్దు. ఎందుకు? మనకు ముందు జాగ్రత్త చెప్పడానికే ఈ మాటలు రాశాడు. ముందు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళలాగా మనం బ్రతుకుతున్నాము అంటే తిండి కోసం మనం బ్రతుకుతున్నాము. ఏం తిందాం, పొద్దున్న లేసి ఏం తిందాం, రాత్రి ఏం తిందాం. కొంతమందికి ఎక్కువగా నాన్ వెజ్ మీద ఎక్కువగా ఉంటుంది, కొంతమంది బయట ఫుడ్ ఎక్కువగా తినడం. అంటే రకరకాల తిండి గురించి, అంటే ఎంత ఎక్కువ భోజనం చేస్తారో అంత ఎక్కువగా మత్తులై ఉంటారు. ఎంత ఎక్కువ బాగా తింటారో వాళ్ళు మత్తుగా ఉంటారు. కాబట్టి చాలామందికి ఏం చెప్తాడంటే, డాక్టర్లు కూడా చెప్తారు, అయ్యా తినేది కొంచెం బాగా తిను కానీ
ఇంకా కొంచెం ఒక్క బుక్క కడుపులో పట్టేంత తక్కువ తిను అంటాడు. తక్కువ తిను అంటాడు. అంటే ఫుల్లుగా తిన్నామనుకో ఏమవుతుంది అక్కడ? మత్తులో ఉంటాం. ఆ మత్తులో మనం ఏం చేస్తామో కూడా మనకి తెలీదు. కాబట్టి మీరు తిండి వలన మత్తులుగా ఉండొద్దు. మరి ఎక్కువగా మరి భోజన ప్రియులు చాలామంది ఉంటారు. అంటే మనం బతికేది, మనము సంపాదించేది భోజనం కోసమే. మరి ఈ సంతోషంగా తినొద్దా అంటే సంతోషంగా తినాలి. మరి మీ హృదయము కేవలం తిండి కోసమే ఉండకూడదు. నువ్వు తిండి కోసమే ఈ భూలోకంలో బతకట్లేదు. నువ్వు తిన్నా తినకున్నా బ్రతుకుతావు. కానీ దీనికోసమే అన్నట్టుగా మనము ఉండకూడదు. తిండి కోసమే అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే భోజనం కోసము దేవుని సమయాన్ని చాలామంది పాడు చేస్తారు. ఉపవాస ప్రార్థన అంటే ఎందుకు రారు? అమ్మో, ఒక పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధి పోవాలి, అంత అవసరమా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ముందు వంటలు చేసుకొని పోవాలి. అంటే ముందు వంట చేయాలి, పని చేయాలి, ఇదే ఆలోచనతో చాలామంది ఉంటారు. కాబట్టి మీ హృదయాలలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారాలు అంటే ప్రతిరోజు ఏం చేసుకోవాలి, కొత్త ఆలోచనలతోటి ప్రయత్నాలు, ఐక విచారాలు ఈ లోకములో అది సంపాదించాలి, ఇది ఉండాలి, ఇది లేదు, అది లేదు అని ఐక విచారాలు. మరి వీటి వల్ల మన మనస్సు ఏమవుతుంది? మందముగా అవుతుంది. మందం అయిపోయి దేవుని కోసం ఆలోచించే మనస్సు మనకు దూరం అవుతుంది. భోజనం చేస్తున్నాం, వండుకుంటున్నాం, తెచ్చుకునే అని తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మంచిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాం. కానీ శరీరం బలంగా అవుతుంది, శరీరం లావు అయిపోతున్నాము, ఆరోగ్యంగా అయిపోతున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆత్మ బలహీనమవుతుంది. ఆత్మ ఏమవుతుంది చెప్పాలి మీరు? ఆత్మ బలహీనమవుతుంది. మరి ఇప్పటి కాలం, ఇప్పటి పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, క్రైస్తవుల మీద ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలుసు. మరి ఆ జరుగుతున్న ఆ పరిస్థితులను మనం తట్టుకోవాలా లేదా వాటి కొట్టుకుపోతామా? తట్టుకోవాలి. మరి ఆ పరిస్థితులను మనం తట్టుకోవాలి, ఆ పరిస్థితులను మనం ఎదుర్కోవాలి అంటే ప్రభు ఏమంటున్నాడు? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. నోవాహు దేవుడు చెప్పాడు, అయ్యా 40 రోజులలో నేను ఈ భూమిని అంతటిని కూడా నాశనం చేస్తున్నాను, నీవు ఒక్కడివే నీతిమంతుడుగా కనబడుతున్నావు కనుక నీవును నీ కుటుంబానికి ఒక ఓడను సిద్ధం చేసుకో. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబముకు నోవాహు చెప్పినట్టే మనకు చెప్తున్నాడు దేవుడు. నీవు నీ కుటుంబానికి సిద్ధం చేసుకో. అకస్మాత్తుగా ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను సమస్తాన్ని నాశనం చేస్తాను. వాళ్ళందరికీ చెప్పట్లేదు, జనాలకు చెప్పట్లేదు దేవుడు. నోవాహుకు చెప్పినట్టు నీకే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు. నీ కుటుంబాన్ని సిద్ధము చేసుకో. అకస్మాత్తుగా ఉరి రాబోతుంది, అకస్మాత్తుగా ప్రళయం రాబోతుంది అన్నప్పుడు దేవుడికి నోవా లోబడి ఇంటి దగ్గరనే ఒక ఓడ వేసుకుంటున్నాడు. ఓడ వేసుకుంటున్నప్పుడు లోకమంతా నవ్వుతున్నారు. ఇప్పుడు మనం చూసి కూడా నవ్వుతున్నారు, తిడుతున్నారు, వీళ్ళకి పని పాట లేదు అని. ఆనాడు నోవాకు జరిగిన పరిస్థితులు ఈనాడు మనకు జరుగుతున్నాయి. మనని ఎంత నీచంగా మాట్లాడాలా, ఎంత అబద్ధంగా మాట్లాడాలా అన్నీ మాట్లాడుతుంది లోకం మన గురించి. మనం ఏమి తప్పు చేశామని, మన దేవుడు ఏం తప్పు చేశాడు?
ఎందుకంటే లోకము దుష్ట సంబంధి. లోకమంతా కూడా దుష్టుని సంబంధులు. దేవుడి ఆత్మకార్యాలు వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభు దేవుడు అని వాళ్ళు నోటితో ఒప్పుకోలేరు. వాళ్ళు మనము దేవుణ్ణి ఒప్పుకున్నాము, దేవుణ్ణి విశ్వసించాము, దేవుణ్ణి నమ్ముకున్నాము. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నా దేవుడు నన్ను కాపాడుతాడు అని ఒక నమ్మకంతో మనం బ్రతుకుతున్నాము. కానీ వాళ్ళేంటి, ఎప్పుడు కూడా కాకుల్లాగా మనని నాశనం చేయడానికే వాళ్ళు లోకం సిద్ధపడుతుంది. అలాంటి టైంలో దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళలాగా మీరు ఉండకండి, తినుకుంటా తాక్కుంటా సంతోషంగా నిమ్మలంగా ఉన్నాను అనుకోకు. రేపు వాళ్ళ మీదకి వచ్చే ఉరి నీ మీద కూడా వస్తుంది. కాబట్టి నోవా కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు ఆ టైంలో కాపాడాడో అలాగే నీ కుటుంబాన్ని కూడా నేను కాపాడడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఉరి వచ్చినట్టుగా వస్తుంది. ఏ టైంలో ఏమొస్తుంది నీ ఇంటి మీదకి నీకే తెలీదు. నువ్వు బాగున్నా అనుకుంటాం, రాత్రి బాగుంటాం, పొద్దున ఏమవుతుందో తెలియదు. ఏ రోజుకు ఆ రోజే మనం ఈరోజు బ్రతికాము, రేపు ఉంటామా ఉండమా తెలీదు. కాబట్టి ఇక్కడ ఉరి వచ్చినట్టు వస్తుంది. కాబట్టి ఆ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. భూమి మీద జనం ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి పరిస్థితి మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. మరి ఇంకేమంటున్నాడు, కాబట్టి మీరు జరగబో వాటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. దేవుడి ఉద్దేశం ఏంటి? ఉరి వస్తుంది. ఆ ఉరిని మీరు తప్పించుకోవడానికి మీరు చెయ్యవలసింది ఏంటి? ప్రార్థన. సాతానుడు నువ్వు పాటలు పాడినా ఏమనడు, వాయిద్యాలు వాయించినా ఏమనడు, నువ్వు ఎన్ని చేసినా వాడు ఏమీ అనడు. నువ్వు మోకాళ్ళకు కూర్చొని ప్రార్థన చేసినావంటే నీ ఇంటిలో ఉన్న ప్రతి పునాదులు కదులుతాయి. ఎందుకంటే వాడు పారిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు పారిపోవాలి అంటే నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యాలి. నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నేను పాపిని దేవా, నా మనసు ఎప్పుడు కూడా లోకాన్ని కోరుతుంది. కానీ నువ్వు పరిశుద్ధతను కోరుతున్నావు, పవిత్రతను కోరుతున్నావు, నీకు మహిమకరంగా బ్రతకాలని కోరుతున్నావు. కనుక అలా ఉండడానికి నాకు శక్తిని దయచేయి. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నింపి నీ ఆత్మతో నన్ను నడిపించు. అప్పుడు ప్రతి విషయంలో కూడా మనకు విజయం అనేది ఉంటుంది. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు కంచె వేస్తాడు. నీ ప్రార్థననే నీకు కంచె, నీ ప్రార్థననే నీకు శక్తి. అందుకే ప్రతి విషయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన చేసుకొని వెళ్ళండి అని ఎందుకు చెప్తాం? మనము మన పిల్లలకు చెప్తాము. మనం కూడా అలాగే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మనం కంచె, దేవా నీ కంచె నాకు తోడుగా ఉంచు, నేను వెళ్తున్న ప్రతి స్థలములోనూ నాకు తోడుగా ఉండు అని మరి ఎందుకు అడుగుతున్నాం? ఆయన కంచె మనకు కావాలి. ఆయన కంచె మనకు లేకపోతే మనం వెళ్తూ ఉంటే ఏమవుతుందో? యాక్సిడెంట్లే కావచ్చు, ఏవైనా కావచ్చు. వెళ్తూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దారిలో. వెళ్తూ యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. అంటే అకాల మృత్యువు అది హరించిపోవాలి అంటే మనం ఏం చేయాలట? ఆయన కంచె మనకు కావాలి. ప్రార్థననే మనకు ఆయుధం. ఆ ప్రార్థన జీవితమే మనకు లేకపోతే నువ్వు దేన్ని జయించలేవు. నీ శరీరాన్ని జయించలేవు,
నీ మనసును జయించలేవు, నీ ఆలోచనలను కూడా నువ్వు జయించలేవు. అది ఎటైనా తిరుగుతుంది. దాన్ని జయించాలి అంటే ప్రార్థనా శక్తి. కానీ ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే మహాకుయుక్తి వాడు ఏం చేస్తున్నాడు, మనుషులను ప్రార్థన చేసుకునే టైం వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి మీరు గమనించుకోండి, మీరు గమనించుకోండి, మాకు అర్థమవుతుంది. అన్నిటికీ టైం ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్ళడానికి టైం ఉంటుంది, వంటలు చేసుకోవడానికి టైం ఉంటుంది, పనులు చేసుకోవడానికి టైం ఉంటుంది. ప్రతి దానికి మనం టైం కేటాయిస్తాం. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఒక టైం కేటాయించుదాము అంటే ఆ టైం కేటాయించం. దేవునికి టైము మనము కేటాయించం. కొంత సమయం అనేది మనం ఇవ్వడానికి మనకు ఆ టైం గుర్తుకు రాదు. ఇష్టమైతే ప్రార్థన చేస్తాం, కష్టమైతే పడుకుంటాం. ఎక్కడ దొంగతనం చేస్తున్నాడు సాతానుడు నీ దగ్గర నుంచి? దొంగతనం ఏం చేస్తున్నాడు అంటే నీ టైం దొంగతనం చేస్తున్నాడు వాడు. నువ్వు టైం దేవునికి ఇవ్వద్దు, అంతే. నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు ఈ 4 గంటలు కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చో, నాకేం బాధ లేదు. 24 గంటలు టీవీ చూడు, నాకేం బాధ లేదు. బాగా తిను, ఎంతసేపు అయినా వండుకో, నాకేం బాధ లేదు. ఎందుకు? బట్ టైం అంతా వాడు తీసుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. అది మనకు తెలియట్లేదు. మనం దేనికి ఎక్కువ టైం ఇస్తున్నాము అనేది మనకు అర్థమైనప్పుడు దాన్ని మనం జయించగలుగుతాం. నువ్వు దేవునికి టైం ఇచ్చినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఆలోచన చెప్పేదను అంటాడు. మరి నీకు ఆలోచన దేవుడు చెప్పకపోతే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఎలా బ్రతుకుతావు? నువ్వు దేవుడిచ్చే ఆలోచనతోనే నువ్వు నడవాలి. కాబట్టి వచ్చే భయంకరమైన కాలం నీకు తెలియదు. సడన్గా ఉప్పెనలాగా వచ్చేసింది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ చుట్టూ కంచె వేసినప్పుడు చుట్టుపక్కల అంతా పరిస్థితులు జరుగుతాయి. కానీ నీ ఇంటికి ఏ కీడు దేవుడు రానియడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతో ఉంటాడు. కరోనా వచ్చే ముందు, కరోనా వస్తుందని ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. కానీ 6 నెలల ముందు దేవుడు ఈ స్థలములో నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ పైనుంచి ఒక ఇత్తడి ఇంత బిందె బయటకు వస్తుంది పైనుంచి. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అది నా చేతికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఇంటింటికి వెళ్ళి నీళ్లు చల్లిరా పో అన్నాడు. భయంతో లేచాను నేను. ఏం జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇట్లా చెప్పిండు అని నాకు చాలా అనారోగ్యంతో ఉన్నాను నేను. కానీ దేవుడు చెప్పాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి నీళ్లు చల్లడం జరిగింది. తర్వాత తెలిసింది ఏమని, ఆ ఉగ్రత అనేది వచ్చింది అని. అంటే దేవుడి కాపుదల తన ప్రజలకు ఎంత ఇస్తాడు. మనం బయట కూర్చొని కూడా టెంట్ వేసుకొని చేసుకున్నాం. ఏ ఒక్క వారం కూడా దేవుడి సన్నిధిని మిస్ చేయలేదు. లోకంలో కరోనా అని భయపడుతూ తిరుగుతున్నారు జనాలు. కానీ మన సంఘంలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చారు. ఎవ్వరు భయపడలేదు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎవ్వరు భయపడలేదు. చక్కగా ప్రతి వారం దేవుడి సన్నిధికి వచ్చారు అందరూ కూడా. అంటే నీ కుటుంబానికి దేవుడు ఎంత కాపుదల ఇచ్చాడు. కొంతమందికి ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. అంటే ఆ ఇంటిని తాకి ఇట్లా వెళ్ళిపోయింది. ఎవ్వరు మరణం అనేది రాలేదు. కొన్ని యూట్యూబ్లో చూస్తే సంఘం కుర్చీలన్నీ ఖాళీ, పాస్టర్ ఒక్కడే మిగిలిండు, అందరు చచ్చిపోయారు. కాపరి కూర్చొని ఏడుస్తున్నాడు. కరోనాతో
కుప్పలు కుప్పలుగా చచ్చిపోయారు, ఫ్యామిలీలుగా. ఒక్క కుర్చీలో ఒక్కడు లేడు. అంటే ఆ ఉగ్రత దినం ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. ఆ ఉగ్రత దినం రావద్దు అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీకు ప్రార్థన రాదు అంటే మాత్రం కష్టం. అది నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుణ్ణి నమ్మలేదు. కష్టాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. మనం సుఖం వచ్చింది, డ్యూటీలు చేసుకుంటాం. అది నిజం కాదు. నీ కష్టములోనూ, బాధల్లోనూ, రోగాల్లోనూ, ప్రతి పరిస్థితులలో, నీ సంతోషంలో దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడికి ఇచ్చే సమయం దేవునికి ఇయ్యను, అంతే. ఏది ఏమైనా సరే దేవునికి ఇచ్చే సమయం దేవునికి నువ్వు ఇయ్యవలసిందే. ఆ సమయమును దేవునికి ఇచ్చేసి, అయ్యా నా కుటుంబాన్ని నీకు అప్పచెప్తున్నాను అని నువ్వు చెప్పేస్తే ఆయన నీ కంచె వేస్తాడు. ఆ కంచె నీ కుటుంబానికి లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు. నువ్వు చేసేదంతా కూడా వ్యర్థమే. కాబట్టి మీరు మత్తులుగా ఉండకండి. ఆ మత్తులో దుర్వ్యాపారం ఉంది, నీ కుటుంబాన్ని నష్టపరిచేది ఉంది. కాబట్టి నువ్వు మెలకువగా ఉండు. అంటే ఏంటి? తెలివి కలిగి ఉండు, తెలివితో ప్రవర్తించు. నువ్వు ఏం వింటున్నావో, ఏం ఆలోచిస్తున్నావు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఆలోచించు. ఎందుకంటే భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఏ ఉగ్రత చాలా తొందరగా ఉంది. ప్రభు వచ్చే రాకడ చాలా తొందరగా ఉంది. ఇప్పటి వరకు ఆయన కోసం ఎదురు చూసిన మనము చివరికి మనం తప్పిపోవద్దు. కనుక మనం ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనండి. ఏలయనగా మీరు పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార శక్తులతోనూ, లోక మనుషులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ మనం పోరాడుతున్నాం. మనం ఉత్తగా ఉండలేదు. మనకు పోరాటం జరుగుతుంది. ఆత్మకు శరీరానికి, ఆత్మకు లోకానికి, ఆత్మకు శరీరానికి యుద్ధం జరుగుతుంది. మనం పోరాడేది మనుషులతో, మనం పోరాడే దురాత్మలతో. అప్పుడప్పుడు మంచిగానే ఉంటారు, అప్పుడెప్పుడే దురాత్మ వచ్చిందని ఎగురుతా దుంకుతూ ఉంటారు. చీకటి శక్తులు అలుముకొని ఉన్నాయి. లోకపు మనుషులతో మనం పోరాడాలి, అధికారులతో పోరాడాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితులతో మనం బతికున్నంత వరకు పోరాటం చెయ్యాలి. మరి ఇలాంటి పరిస్థితులలో నువ్వు సర్వాంగ కవచములు ధరించుకోవాలి. దేవుని శక్తి. ఆ సర్వాంగ కవచాలు ఏంటివి? సత్యమును కట్టుకో, నీతితో ఉండు, తొడుక్కు, నీ పాదాలకు సమాధానకరమైన చెప్పులు తొడుక్కు. అంటే నీ పాదాలు ఎక్కడికి వెళ్ళినా సమాధానకరంగా ఉండాలి. ఇవన్నీగాక విశ్వాసంతో ఉండాలి. చాలమ్మా, విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం దేవుడి మీద లేకపోతే ఇక మనం ఏమీ చెయ్యలేం. ఏ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడలేవు. మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోలేరు. కళ్ళారా చూస్తూ ఉంటారు, జరిగే పరిస్థితిని కళ్ళారా చూస్తారు, కానీ మీరు ఏమీ చెయ్యలేరు. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో కూడా మరి పేతురు
ప్రసంగిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన చెప్తాడు, హృదయములో వాళ్ళందరూ కూడా దేవుడి మాటలు విని నొచ్చుకొని మారు మనస్సు పొందుతారు. అప్పుడు అంటాడు, అయా మీరు చివరి వచనం 42లో ఉంటుంది, చివరి వచనం వాళ్ళు ఏమంటారు, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మీరు ఎడతెగక ఉండాలి. ఇవి కవచాలు, మనకు కవచాలు. సహవాసంలో ఉండాలి, దేవుని రొట్టె దేవుని బల్లలో పాల్గొనాలి, ఇంకా బోధయందు అంటే దేవుడు చెప్పే మాటల యందు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఇవి నీకు కవచాలు. ఈ కవచమును ధరించుకోకపోతే అపవాది నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది. అప్పుడు లోకములో నిన్ను వాడు పీడిస్తాడు, ఖచ్చితంగా పీడిస్తాడు. ఎవ్వరేం చేయలేరు, ఎవరొచ్చి ఏం చేయలేరు మిమ్మల్ని. కాబట్టి సర్వాంగ కవచాలు ధరించుకొనండి. దుష్టుడు వేసే అగ్ని బాణములను ఆర్పుటకు మీరు శక్తిమంతులు కావాలి. దుష్టుడు చాలా పన్నాగాలు పన్నుతున్నాడు, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. సులభముగా వచ్చి మనం చిక్కులు పెట్టేస్తాడు వాడు. ఎటూ అర్థం కాదు మనకి, అది చెయ్యాలా తెలియదు, వద్దనేది తెలియదు. అర్థం కాకుండా మన మైండ్ని బ్లాంక్ చేసేస్తాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ద్వారానే దాన్ని నువ్వు జయిస్తావు, ప్రార్థన ద్వారానే నీ సమస్య పోతుంది, ప్రార్థన ద్వారానే నీకు కష్టం పోతుంది, ప్రార్థన ద్వారానే నీకు స్వస్థత. ప్రతి విషయంలో ప్రార్థన 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 అని చెప్పేది ప్రార్థనే. 37వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రతి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన వద్దకు పెందల కాడ వస్తున్నారు. ఆయనకి ఏం పని? యేసయ్యకి ఏం పని? ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తాడు, వచ్చే జనాలందరినీ చూస్తాడు. రాత్రంతా ఒలివల కొండలో కూర్చుంటాడు. కొండ దగ్గర కూర్చొని తెల్లవార్లు మనుషుల కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన దేవుడు, ఈ లోకంలో బలిగా అవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన. మరి ఆ దేవుడే తనకు శక్తి కావాలి, ఈ లోకంలో నాకు శక్తి కావాలి, ఈ లోకంలో నేను పడిపోవద్దు, ఏ పరిస్థితులలో నాకు ఇచ్చిన ప్రతి జనం రక్షింపబడాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవాది దేవుడే రాత్రంతా ప్రార్థన చేశాడు. మరి ఆయనకేం అవసరం? మనకు అవసరం. కానీ ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, ఉదయం దేవాలయములో కూర్చున్నాడు. దేవాలయంలో కూర్చొని దేవుడు వచ్చే ప్రజలందరికీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు మనం దేవాలయానికి రావడానికి మనకు ఎంత బద్ధకం కదా, ఆదివారం రావడానికి ఎంత బద్ధకం. ప్రార్థనలు మధ్యలో జరిగే ప్రార్థనలో ఏకీభవిస్తాము, నా వంతుగా ఒకరోజు వచ్చి ప్రార్థన చేస్తాము అనడానికి కూడా బద్ధకం. మరి ప్రతి విషయంలో మన శరీరాలు మత్తులుగా ఉంటున్నాం, ప్రతి విషయంలో మన శరీరాలు బలహీనంగా ఉంటున్నాయి. అన్ని విషయాల్లో బాగా బలంగా ఉంటాం, దేవుని విషయంలో వచ్చేసరికి ఎక్కడలేని బలహీనత, ఎక్కడలేని బద్ధకం మనకు వస్తుంది. యోహాన్ అంటాడు, ప్రతి ఒక్కరి మెడ మీద, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, ప్రతి ఒక్కరి మెడ మీద గొడ్డలి పెట్టి ఉన్నాడంట దేవుడు. ఎప్పుడు నరికేస్తాడో కూడా మనకు తెలీదు. జాగ్రత్త. దేవుడి కంటే గొప్పోళ్ళం కాదు మనం, ఊరికనే పడిపోయేటోళ్ళం. మరి నువ్వు బలంగా ప్రార్థన చేస్తేనే నీ జీవితం, నీ కుటుంబం నిలబడుతుంది. నోవా కుటుంబంలాగా నీ కుటుంబం కట్టబడుతుంది. మనము పోరాడేది దురాత్మలతో పోరాడుతున్నాం, లోక మనుషులతో పోరాడుతున్నాం. ఈరోజు పరిస్థితులు వస్తున్నాయి,
అని నాకు ఫోన్లు చేసి చెప్తారు, అక్కడ బస్ గాలబెట్టారు క్రైస్తవులది అని, ఇక్కడ ఒక పాస్టర్ను కొట్టారు, అక్కడ సంఘములో అందరినీ బెదిరించి వెళ్ళగొట్టారు, ఆరాధన జరగకుండా చేశారు, మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి ఇలా చేశారు అలా చేశారు అని నేను అంటున్నాను. నాకు సంతోషమే అన్నాను, నేను సంతోషమే. అలా వాళ్ళు చేస్తేనే సంఘంలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నిద్రమత్తులుగా ఉన్నోళ్ళంతా మెలకువగా ఉంటాడు. పక్కింట్లో దొంగలు పడ్డరు అంటే మనం ఏం చేస్తాం? ఏమైతాం? అట్లనే ఉంటామా? పోనీ అని డోర్లు తీసిపేసి కూర్చుంటామా? వాడు కూడా మా ఇంట్లోకి రాని అని ఏం చేస్తాం? అలర్ట్గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. పక్కింట్లో దొంగలు పడ్డారు అంటే నా ఇల్లు నేను జాగ్రత్త పెట్టుకోవాలని ఉంటుంది మనకి. అలాగే జరుగుతున్న ప్రతి పరిస్థితులను చూస్తూ మనం ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. అలాంటి పరిస్థితి నాకు రావద్దు, అలాంటి పరిస్థితి నా సంఘానికి రావద్దు అని నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అయ్యో పాపం అట్లయిందంట, అయ్యో పాపం ఇట్లయిందంట, అయ్యో పాపం అట్లయిందట కాదు, మన పాపం కాదు, మనకు మేలుకొలుపు. మనం మేలుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నేను రాకడ త్వరగా ఉంది, నువ్వు మేలుకొతూ ఉండు. తిండి వలన నువ్వు మత్తులు కాకు, నీ హృదయాన్ని మత్తు చేసుకోకు, ఐక విచారాలతో నీ హృదయాన్ని మత్తు చేసుకోకు. దేవునికి సమయం ఇవ్వకుండా నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు ఉండకు. నువ్వు దేవుడికి సమయమే. అప్పుడు నీ కుటుంబం అనేది చక్కగా సంతోషంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువులాగా మనము కూడా ఉండాలని అని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం, 12:35 చూద్దాం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉన్నది, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడవండి. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. ఇంకా వ్యర్థమైన మాటలు, ఎదుటోడి మీద కామెంట్ చేసుకుంటా, వాళ్ళిట్లా వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా టైంపాస్ ముచ్చట్లు, ఇవన్నీ మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఆత్మ సంబంధంగా మనము కట్టబడాలి. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మనే దేవుడు జీవింపజేస్తాడు. మరి ఈ ఆత్మ నీలో జీవంతో ఉండకపోతే నీ శరీరం చచ్చిపోయింది, దాంతో సమానం. నువ్వు బతికున్నా దేవుడి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. దేవుడి దృష్టిలో చచ్చిపోయాం మనం. కాబట్టి ఇంకా వెలుగు కొంతకాలమేమో మధ్యలో ఉంటుంది. కొద్ది రోజులే ఈ సంతోషం, కొద్ది రోజులే ఈ ఆనందం, కొద్ది రోజులే టైంపాస్. తర్వాత ఇది నీకు రాదు. కాబట్టి వెలుగు మీ మధ్యలో ఉన్నప్పుడే జాగ్రత్త పడండి. అంటే పగలే అన్ని విధాలుగా దేవుని శక్తిని మీరు గమనించుకొని ఆత్మపూర్ణులుగా ఉండడానికి ఇష్టపడండి. వెలుగు ఉన్నప్పుడే మీరు అన్నీ చక్కబెట్టుకోండి. చీకటి రాబోతుంది, ఆ చీకట్లో నువ్వు ఏం చెయ్యలేవు. చీకట్లో నీకు ఏది కనపడదు కూడా, నీకే వస్తువు కనపడదు, నీకేది కనపడదు. అప్పుడు నీకు మందిరం కనపడదు, బైబిల్ కూడా కనపడదు. బుద్ధి లేని కన్నెక్కల్లాగా వెతకవలసి వస్తుంది అప్పుడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అనవసరమైనవి గొడవలు, సమస్యలు కుటుంబాలలో అనవసరంగా లేనిపోని అని ఒకరి మీద ఒకరు పంతాలు, పట్టింపులు, ఓరోజాలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాడు వాటిని అసలు హృదయంలోనికి రానివ్వడు. హృదయంలోనికి అలాంటి ఆలోచనలు రానివ్వడు. లోక సంబంధి 24 గంటల లోకం గురించి ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధి ఆత్మల కోసమే, తన ఆత్మ కోసమే ఆలోచిస్తాడు.
దేవుడిలో నేను జీవించాలి అని దినదినము ఆయనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వెలుగులో తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన బ్రతుకును మార్చుకుంటాడు, తన ప్రతి పరిస్థితిని మార్చుకుంటాడు. ఏది మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను అంటే అది నీ కర్మ. నువ్వు గట్టి తాళ్లతోటి సాతానుకు బందీ అయ్యావని అర్థం. కాబట్టి కొంతకాలమే వెలుగు మీ మధ్యలో ఉంటుంది, చీకటి వస్తుంది. మరి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు. కళ్ళు మూసుకొని పోతున్నాడు, వాడు గుడ్డి తోవలో వెళ్తున్నాడు, వాడికి తెలియదు వాడు ఎక్కడ వెళ్తాడో. నువ్వు వెలుగున్నప్పుడు వెలుగును చూస్తే నీకు తోవ కరెక్ట్గా కనపడుతుంది. కనుక మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వాళ్లకు శిష్యులకు చెప్పాడు. ఈరోజు మనకు చెప్తున్నాడు. అనవసరమైనవి వ్యర్థమైనవి నీ నుండి తీసివేయి, పనికి మాలినవి నీ నుండి తీసివేయి. పనికొచ్చేది ఏదో దానినే నువ్వు ఆలోచించు. వ్యర్థమైనవన్నీ నీ మైండ్ల నుంచి తీసేయి, నీ ఆలోచనల నుంచి తీసేయి. నిన్ను దేవుడికి దూరం చేసేది ఏదైనా సరే అది దాని నుండి నువ్వు తొలగిపోవడానికి ఇష్టపడు. నీవు దేవుడి సంబంధివి, లోక సంబంధివి కావు. లోకంతో ఉంటుంది, దేవుడి బిడ్డలు దేవుడితోనే నడుస్తారు, ఆత్మ సంబంధులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి వెలుగు ఉన్నప్పుడే నీ హృదయాన్ని నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. నోవాహు వెలుగున్నప్పుడే ఉదయమే ఓడగట్టాడు, వెలుగున్నప్పుడే తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు ఇక వస్తుంది ప్రళయం అనగానే అందరిని తీసుకొచ్చి చక్కగా ఓడలో కూర్చోబెట్టుకున్నాడు. ఇంటి ముందు ఓడగట్టాడు కాబట్టి ఓడ కిందికి నీళ్ళు వస్తే ఓడలేసింది, చక్కగా కుటుంబము రక్షింపబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచక మూర్ఖమైన ఆలోచనల చేత ఏమవుతుందిలే అనుకొని వెళ్ళిపోయే వాళ్ళ గతి మునిగిపోయింది. అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట, ఇండ్లు కట్టుకుంటున్నారట. ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితులు. దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు ఆ బోధ ప్రకారంగా మనం బ్రతకకపోతే, మన జీవితాలు మార్చుకోకపోతే, మన ఆత్మలను మార్చుకోకపోతే ఆ ఉగ్రత దినాన్ని ఎవ్వడు కూడా తప్పించలేడు. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కలగదు. ఆ దినములు తక్కువ చెయ్యకపోయిన ఎడల ఏ శరీరియు ఒక్కడు తప్పించుకోడు. ఏర్పరచబడవారిని నిమిత్తము హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు చూడండి. లోక ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమ భూమి మీదకి రాలేదు. మరి ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి ఆ దినాలు తక్కువ చెయ్యబడతాయి. అంటే దేవుని బిడ్డలకు కూడా శ్రమ వస్తుంది. శ్రమ రాదు అని దేవుడు చెప్పట్లేదు, శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నువ్వు నిలబడడానికి చిన్న పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నిలబడితే దేవుడితోనే ఉంటావు. ఆ పరీక్షలో ఓడిపోతే కొట్టుకుపోతావు, ఆ సముద్రంలో కొట్టుకుపోతావు. కాబట్టి ఏర్పరచబడిన వారికి ఆ దినాలు ఏమవుతాయట? తక్కువైతాయి. అంటే లోకానికి వచ్చే భయంకరమైన ఆ ఉగ్రత దేవుని ప్రజల మీదకి దేవుడు రానివ్వడు, తక్కువ చేస్తాడు. అంటే వాళ్ళకు వచ్చిన ఉగ్రత అంతా దేవుని ప్రజల మీదకి దేవుడు రానివ్వడు. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అని ఎంతగా మనను ప్రేమిస్తున్నాడు,
తన ప్రజలను ఎంతగా కాపాడాలని తను అనుకుంటున్నాడు. సముద్రంలో వల వేశాడు. నా బిడ్డలందరూ నా వలలోకి రావాలని తాపత్రయపడుతున్నాడు ఆయన. సముద్రంలో కొట్టుకుపోవద్దు నా జనాలు, ఆయన కన్నీరు గారుస్తున్నాడు. మరి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోక మన ఇష్టానుకూలంగా మనం ఉంటూ రేపు వచ్చే పరిస్థితులకు ఎవడు బాధ్యుడు? దేవుడా? దేవుడు బాధ్యుడు కానే కాడు. మనకు వచ్చే ఏ పరిస్థితిలో మనం నష్టపోయినా దేవుడు మాత్రం బాధ్యుడు కాదు. దేవుడు మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, ముందుగానే మనకు చెప్తున్నాడు, ముందుగానే నేను వస్తున్నాను అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. అది మనం విశ్వసించి ఆయన వైపే మనము చూస్తూ సర్వాంగ కవచాలు ధరించుకొని మెలకువగా ఉంటూ ప్రార్థనా జీవితంలో మనం ఉండాలి. కానీ ఈ లోకంలో విస్తారమైన పనులు పెట్టుకొని మార్తలాగా కొట్టుకుపోవద్దు. దేవుడికి సమయం ఇవ్వడం మనం నేర్చుకుందాం. దేవుడు మనకు వెలుగులో ఉన్నాం. మనం ఇప్పుడు మనకి ఏది లేదు, నిజం చెప్పాలంటే ఏ కష్టం లేదు ఇప్పుడు మనకి. కానీ దేవుడికి సమయం ఇద్దాం. ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఈ స్థలములో దేవుడు ఉన్నాడు అని మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ప్రశాంతంగా నువ్వు ఎంత పెద్దగా ఏడవగలుగుతావో, ఇంట్లో కూర్చొని అయితే గట్టిగా ప్రార్థన చేయలేరు, ఇంట్లో కూర్చొని గట్టిగా ఏడవలేరు. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా, ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, నీ హృదయం అంతా ఇక్కడ పగలగొట్టుకున్నా ఆయన వింటూ ఉంటాడు. ఇది ఒక మంచి అవకాశం మనకి. ఈ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేసుకుంటున్నాం. విస్తారమైన పనులు పెట్టుకొని దేవుడి సన్నిధికి రావడానికి మనం బద్ధకస్తులుగా అవుతున్నాం. ఆయనకు టైం ఇవ్వడానికి బద్ధకస్తులుగా అవుతున్నాం. అది మనం అర్థం చేసుకుందాం. అన్నిటికీ టైం ఇస్తున్నాను, నేను దేవుడికి ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నాను అనేది మనము జ్ఞాపకము చేసుకుందాం. చివరిగా ఒక్క మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవండి. విచారింపకండి, అనుమానం కలిగి ఉండకండి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుతారు. ఇది మీకు కావలసి ఉన్నదని వీటన్నిటికీ తెలియను. మీరైతే ఆయన రాజ్యాన్ని ముందు వెతకండి, దానితో కూడా అది మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడకండి, దేవుడు మీకు రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయము ఉండును. చూడండి, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నాడు ఈ మాట. తిండి గురించి ఎందుకు చెప్తున్నాడు ఇంతగా? 24 గంటలు ఏం తిందుమో ఏం తాగుతామో అని మీరు విచారం ఎందుకు? మీకు విచారం ఎందుకు? దాని మీదనే ఫోకస్ ఎందుకు చేస్తున్నారు ఎక్కువగా? ఎందుకు దేవుడి మీద అనుమానం కలిగి ఉంటున్నారు? దేవుడి మీద ఎందుకు అనుమానాలు? వాళ్ళ దేవుడు గొప్పోడా, వీళ్ళ దేవుడు గొప్పోడా అని ఎందుకు అనుమానాలు? ఏ దేవుడు గొప్పోడా అనేది అనుమానాలు ఎందుకు? ఈ లోకపు జనులు వాటన్నింటిని వెతుకుతున్నారు ఆల్రెడీ. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి. హల్లెలూయా. ఏం వెతకాలంట మనము? ఆయన రాజ్యాన్ని. అంటే దేవా, నేను నీతో ఉండడానికి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం. ఈ రాజ్యం ఆయనది కాదు. పుట్టినోడు గిట్టక తప్పదు. మనం చావడానికే వెళ్తున్నాం. మనం పుట్టింది చావడానికే. పుట్టినోడు ఖచ్చితంగా చనిపోతారు.
కానీ చనిపోయే ముందు నువ్వు దేవుడి రాజ్యాన్ని వెతుకు, దేవుడి కోసం వెతుకు, నీ సన్నిధికి ఎట్లా రావాలనేది వెతుకు. అంటే ఆత్మ సంబంధంగా. చాలాసార్లు అంటాడు, మీ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువును శోధిస్తారు, మాకు ఒక అద్భుతం చూపిస్తే మేము నమ్ముతాము అంటారు. ఓ వ్యభిచారులారా, నీకు నేను ఎందుకు అద్భుతం చూపెట్టాలి? ఎన్నిసార్లు నా అద్భుతాలు మీరు చూశారు? ఆత్మ సంబంధులైతే అద్భుతాలు కళ్ళారా చూస్తారు, దేవుని శక్తిని చూస్తారు. మీరు శరీర సంబంధులు, మీకు నేను అద్భుతాలు చూపెట్టవలసిన అవసరం నాకు లేదు అంటాడు. అంటే మీరు ఒక్క మాట మీద ఉండరు, ఒక్క ఆలోచన మీద ఉండరు, చంచలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి మీ ముందర నేను ఒక అద్భుతం చేయవలసిన అవసరం లేదు. అంటే నీ కుటుంబంలో నేను అద్భుతం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దేనికోసం నువ్వు ఆలోచించొద్దు, దేవుడి రాజ్యం కోసం నువ్వు ఆలోచించు. ఇంకా ఏమంటున్నాడు? అయితే మీరు ఆయన రాజ్యమును వెతుకుడు, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి. ఆయనకు కావాల్సింది ఏంది? పెద్ద మీటింగ్సా? పెద్ద పెద్ద మీటింగ్సా? పెద్ద పెద్ద గొప్ప జనాలా? కాదు, చిన్న మంద. ఆ చిన్న మంద ఎలా ఉండాలి? ఆత్మతో ఉండాలి. అప్పుడప్పుడు నేను కూడా అంటూ ఉంటాను, ఇక్కడ మేము రోజు వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిమంది స్త్రీలు అందరం మాట్లాడుకుంటున్నప్పుడు అంటాను, నాకు పెద్ద మంద కావాలని నేను కోరట్లేదు. పొయ్యేటోళ్ళందరూ పుచ్చుకాయలన్నీ పోని, పనికిరాని వాళ్ళందరూ పోని, నాకు పనికొచ్చేవాళ్ళు 10 మంది వచ్చినా చాలు అంట. పనికొచ్చేటోళ్ళు 10 మంది చాలు. ఆత్మతో నేను నింపబడాలి, ఆత్మ సంబంధంగా నేను బతకాలి, దేవుడి కోసం నేను నేర్చుకోవాలి, దేవుడిలో నేను బ్రతకాలి అని నూతనత్వంలోకి రావాలి అని అనుకునే 10 మంది చాలు. పనికిరానోళ్ళు వచ్చి కూర్చుంటే ఏం లాభం? పనికిరానోళ్ళు ఎందుకు? దేవుడికి అవసరమా? నీకు అవసరం దేవుడు, కానీ దేవుడు చూస్తుంది నీ ఆత్మ. దేవుడు చూస్తుంది నీ ఆత్మ. నువ్వు వచ్చావు దేవుడి దగ్గరికి ఏదైనా నా అవసరాలు తీరుస్తాడేమో అని, కానీ దేవుడు అంటున్నాడు, శరీర సంబంధంగా నీకు ఎన్ని అవసరాలు తీర్చినా చచ్చిపోయి అంతవరకు నీకు ఒక కొదవ ఉండనే ఉంటుంది. ఎంత ధనం ఇచ్చినా సరే మళ్ళీ ఏదో ఒక కొదవ. ధనం లేనోనికి అదే కొదవ, ధనం ఉన్నోనికి అదే కొదవ. ఇండ్లున్నోడు 10 బిల్డింగులు కట్టాలనుకుంటాం, లేనోడు ఇల్లు కావాలని కోరుకుంటాం. ధనం ఉన్నోడికి సేమ్ అదే ఆలోచన, ధనం లేనోడికి సేమ్ అదే ఆలోచన. చచ్చిపోయేంత వరకు ఇంకొక 2 నిమిషాలు ప్రాణం పోతుంది అంటే కూడా వాడి ప్రాణం అంతా నేనే పెట్టిన దాని మీద, నేను ఉంచిన దాని మీద, నేను ఇక్కడ అది పెట్టాను, నేను ఇక్కడ ఇది పెట్టాను, నేను ఇది కొన్నాను, ఇది నాది, అది నాది, ఇది నాది అని కొట్టుకుంటుంది. మన మనసు డబ్ 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 అని కొట్టుకుంటుంది, వాటిపైన కొట్టుకుంటుంది. అది ఆ ఆశలు అవన్నీ కూడా కాదు. ఈ భూమి మీద నీకు ఏం కావాలనో సమస్తము అనుగ్రహించువాడు ఆయనే. నువ్వు అడగకముందే నీకు అన్నీ ఇస్తాడు ఈ భూమి మీద. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు ఆత్మ సంబంధులుగా ఉండండి. నీకు కావాల్సింది ఆత్మ, ఆయనకు కావాల్సింది ఆత్మ. కాబట్టి చిన్న మంద, ఆత్మతో నింపబడ్డ మంద, మీరు భయపడకండి, మీ కంచె నేను వేశాను, మీకు కాపుదలగా నేను ఉన్నాను. నువ్వు భయపడకు. నువ్వు ఆత్మతో ఉన్నావా? నువ్వు భయపడకు. నీకు తగిన సమయములో నేను అన్నీ సమకూర్చువాడను. తన పుట్టిన బిడ్డలకు మనం అడగకముందే అన్నీ ఇస్తాం. అలాగే పరమ తండ్రి అంటున్నాడు, ప్రతిదీ నీకు సమకూరుస్తాను, నువ్వు భయపడకు. నీవు ఏం అడుగుతున్నావో నీ జీవిత కాలంలో అన్నీ సమకూరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కానీ దానికోసమే దేవుని వదిలిపెట్టకును, అది నువ్వు గుర్తుపెట్టుకో. వాటి కోసమే దేవుని వదలకు. నువ్వు దేవుని పట్టుకుంటే నీకు అన్నీ ఆయన సమకూరుస్తాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఈ లోకంలో విచారముతో నువ్వు బ్రతుకుతున్న నీకు చివరికి ఉరి వస్తుంది. ఉగ్రత దినమందు నిన్ను తప్పించువాడు ఎవ్వడూ ఉండడు.
కనుక ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. నేను ఎలా ఉన్నాను, నా మనసు ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నేను శరీర సంబంధిగా బతుకుతున్నానా, ఆత్మ సంబంధిగా నేను బతుకుతున్నానా, ఆత్మతో దేవుడిని ఆరాధిస్తున్నానా, శరీరముతో పెదవులతో ఆరాధిస్తూ మొత్తం నాలో లోకం నిండి ఉందా, ఎలా ఉన్నాము, మనను మనం పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనము అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన సర్వాధికారి, నీవు గొప్ప దేవుడవు నాయన. రాబో ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించడానికి మాకు ఎన్నో బుద్ధులు మీరు నేర్పిస్తున్నారు. దేవా, నీ మాటలు విని మా జీవితాలను చక్కబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయండి. మేము అధికమైన తిండి వలన మత్తులవుతున్నామో, ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత మత్తులవుతున్నామేమో, మరి ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ జీవితాలు గడుపుతున్నాము. ఎలాంటి పరిస్థితులలో మేమున్నాము, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆత్మపూర్ణులుగా ఉంటూ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నా తండ్రి నీ సహవాసములో తండ్రి సర్వాంగ కవచాలు ధరించుకొని దుష్టుని ఎదిరించే అగ్ని బాణాలు కలిగి మెలకువతో మేము యుద్ధం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ రాజ్యంలో మాకు స్థానం కల్పించండి దేవా. ఆత్మపూర్ణులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చిన్న మంద అన్నావు తండ్రి. ఈరోజు మీ ఏర్పాటులో ఉన్న బిడలను మీరు నడిపించారు నాయన. నడిపించిన ప్రియ బిడలందరూ మీ ఏర్పాటులో ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. విన్న ప్రతి మాట ప్రకారంగా వారి జీవితాలను వారి బ్రతుకులను మార్చుకొని అయ్యా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా అందరి హృదయాలలో పదిలపరిచి ముందుకు నడిపించండి దేవా. జరుగుతున్న ప్రతి పరిస్థితులు అయ్యా మీ రాకడను సూచిస్తున్నాయి కనుక నా తండ్రి నోవాగులాగా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ మా కుటుంబాలను జాగ్రత్త పరుచుకుంటూ నీ ఓడలో మేము ఎక్కే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.